I beg to move for leave to introduce the Telangana platform-based gig workers social bill 2026. Thank you. Motion moved. The question is that the Telangana platform-based gig workers registration and social security and welfare bill 2026 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is introduced. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు ఇప్పుడు చట్టబద్ధ రక్షణ లభించనుంది. ఇప్పటి వరకు అసంఘటితంగా ఉన్న ఈ వర్గానికి ఇది ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ చట్టం ప్రధానంగా స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి ప్లాట్ఫామ్లలో పనిచేసే గిగ్ వర్కర్లకు వర్తిస్తుంది. ఈ బిల్లు ద్వారా వారికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతా సదుపాయాలు కల్పించనున్నారు. అంతేకాదు, కంపెనీల ఇష్టారాజ్యాన్ని నియంత్రిస్తూ వర్కర్ల హక్కులకు చట్టబద్ధత తీసుకొచ్చారు. దీనివల్ల గిగ్ వర్కర్ల పని పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం గిగ్ వర్కర్ల సంక్షేమ నిధి. సర్వీస్ ట్యాక్స్ లో కొంత భాగాన్ని ప్రత్యేకంగా ఈ నిధికి మళ్లించేలా ప్రభుత్వ నిబంధనలు రూపొందించింది. అలాగే పని గంటలు, వేతనాలు మరియు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో అగ్రిగేటర్ కంపెనీలతో చర్చలు జరిపి మరో 10 నుంచి 15 రోజుల్లో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ చట్టం గిగ్ ఎకానమీకి ఒక పెద్ద మార్పును తీసుకురానుంది. అసంఘటిత రంగంలో ఉన్న వర్కర్లకు గుర్తింపు, భద్రత, హక్కులు ఆల్ ఇన్ వన్ గా అందించనున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు లక్షలాది కుటుంబాల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలని ఆశిద్దాం.